అన్న నమస్తే అన్న. సండే ఎపిసోడ్ రివ్యూ ఇప్పుడు చేస్తున్నా అంటే కొడతారేమో అయినా కానీ చేస్తున్నా ఏమనుకోకుర్రి. రాత్రి చేయడానికి కుదరలేదన్న. ఎందుకంటే మనం ఈవెంట్కి పోయినాం. వచ్చినాక చేసినా కానీ 40 నిమిషాలు వీడియో చేసినాక అది అప్లోడ్ చేద్దామని చూస్తే దానిలో వాయిస్ లేదన్న. వాయిస్ రికార్డ్ కాలేదన్న. అప్పటికే చల్లబడ్డానా సప్పబడ్డానా దెబ్బకు వండుకున్నా అన్న. సిగ్గు లేకుండా నవ్వుతున్నావు రాత్రి వీడియో పెట్టకుండా అంటారా. ఒకసారి తిడగరు. ఓకే. రాత్రి ఏం జరిగింది ఎపిసోడ్ రివ్యూ చాలా బాగుంది అబ్బా. ఎపిసోడ్ నిజంగా నాకు నచ్చింది ఎపిసోడ్. యాక్చువల్లీ సాటర్డే ఎపిసోడ్ కంటే మస్తు ఉన్నది. అండ్ యాక్చువల్లీ సాటర్డే ఎపిసోడ్ని సండే రోజు టెలికాస్ట్ చేసి సండే రోజు ఎపిసోడ్ని సాటర్డే టెలికాస్ట్ చేసారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే సాటర్డే మనకి మినీ ఫంక్షన్ అది, మినీ శివ రీ రిలీజ్ ఫంక్షన్ చాలా మంచిగా ఉంది. ఆ ఫంక్షన్ కూడా నాకు నచ్చింది బేసిక్గా. ఎందుకంటే ఐ లవ్ మూవీస్, ఐ లవ్ సినిమా ఇండస్ట్రీ, ఐ లవ్ టీఎఫ్ఐ, ఐ లవ్ హెచ్ఎఫ్ఐ, అన్ని ఫిలిం ఇండస్ట్రీలో ఐ లవ్ జేఎఫ్ఐ కూడా, జపనీస్ ఫిలిం ఇండస్ట్రీ అన్న కూడా నాకు ఇష్టమే. ఆల్ ఫిలిం ఇండస్ట్రీ ఐ లవ్ సినిమా బేసికలీ. ఐఎమ్ నాట్ ఫ్యాన్ టు ఎనీ వన్. కాకపోతే అందరి సినిమాలంటే నాకు ఇష్టం అంతే. రైట్, కంటిన్యూ చేద్దాం బై. ఆ ఎపిసోడ్లో ఏమున్నది? యాక్చువల్లీ ఎపిసోడ్లో అందరినీ క్వశ్చన్ చేసిరు అబ్బా నాకు సార్ అందరినీ. అంటే ఇప్పుడు తనుజాను కూడా ఏమి ప్రిఫరెన్స్ ఇచ్చి క్వశ్చన్ చేయకుండా ఉండలేదు. తనుజాను కూడా క్వశ్చన్ చేసిండు. ఏది అది, ఎందుకు నువ్వు రాము చేయి మీద, అమాయకుడైన రాము చేయి మీద గిట గీకి కళ్యాణ్ని అందులో లోకాడికి ప్రయత్నం చేసినావు. అది కనీసం కనబడతలేదు ఆ మనిషికి నువ్వు నామినేషన్లు పడేద్దామని చూసినావు అన్నది చెప్పినా కానీ ఇంటలేడు. దివానికి తీసి పారేసిందన్న ఇంటలేడు. ఆయన నవ్వుతాడు, ఎందుకు నవ్వుతాడో అర్థమైతే లేదు అన్నట్టుగా నాగార్జున సార్ గట్టిగానే చెప్పిండు. కానీ కళ్యాణ్కి రియలైజేషన్ అయితే వస్తలేదు. ఏమో విన్నర్ కంటెస్టెంటు రన్నర్ కంటెస్టెంటు అంటారు కానీ మరి అన్నీ స్టంటులే ఉన్నాయి. మ్యాటర్లే. సరిపోన్లే కళ్యాణ్ అభిమానులు, మీరు ఓట్లు గుద్దురే మామూలుగా కళ్యాణ్ విన్నర్ చేసుడే. ఎవరెవరు కాంపిటీషన్ రావాలి. సరే, మ్యాటర్ ఏంటంటే ఆమెను కూడా అడిగారు, ఎవరు తనుజాను కూడా గీకినావు కదా, గిట గీకినావు కదా. లేదు సార్, చేయలేదు సార్, రాయలేదు సార్. ఊకమ్మ చెప్పమ్మ, అది కరెక్టా తప్ప? అది సార్ వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ ఎప్పుడు కాలేదు సార్, వాళ్ళిద్దరు లొల్లి పెట్టుకుంటే చూద్దాం అనిపించింది సార్. అది కాదమ్మా, నువ్వు చేసింది కరెక్టా తప్ప? సార్ అది సార్ ఏమంటే సార్, అది కాదమ్మా నువ్వు చేసింది మ్యానిపులేషన్ అంటారు. అవును సార్, సారీ సార్, తప్పే సార్. యాక్చువల్లీ నేను అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసింది. ఏమంటారు నాగార్జున సార్, ఏమన్నారు. కానీ అంటే తనుజ విషయంలో మాత్రం కొంచెం తమలపాకు మీద గంధం వేసి ఇట్లా ఏంది అంజనం పట్టేటప్పుడు ఇట్లా మనం చందనం వేసి రుద్దుతారు కదా, నూనెసి ఆ టైప్లో రుద్దింది. కానీ దివ్య విషయంలో అట్లా కాదు. దివ్య, నువ్వు చేసింది తప్పున్నారా? వాట్ ఆర్ యూ డూయింగ్ నే? ఏమనుకుంటున్నావు? ఆమె వెనకాల ఎవరున్నారు తెలుసా? నువ్వు తనుజతోటి వెళ్ళి పెట్టుకుంటావా? అంటే నువ్వు గెలవడానికి ఆడు, కానీ ఇంకోరిని ఓడించడానికి ఆడినావు చూడు. దట్ వాజ్ వెరీ రాంగ్ అబ్బా. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్లో ఎవరు చేయలే అట్లా. అసలు నిజంగా నువ్వు కరెంట్ ఆ లైట్లు ఆఫ్ చేసే క్యాప్టెన్సీ టాస్క్ ఉన్నది, లైట్లు నెత్తి మీద ఆఫ్ చేయాలి. మీరంతా మాట్లాడుకున్నారు, మనం ఆపుకోవద్దు అని చెప్పి ఫిక్స్ అయ్యారు. అయినా కానీ తనుజ ఆపింది. కానీ అది నువ్వు ఓడిపోవాలని చేయలే, ఆమె గెలవడానికి చేసింది. నీకు అర్థమైతలేదు. ఆమె చేసింది కరెక్టు, నువ్వు చేసింది రాంగు అని చెప్పి చెప్తారు. ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. బేసిక్ ఏంటంటే ఇది ఎటువంటి పార్షాలిటీ ఉండదు. బిగ్ బాస్ మామకి చాలా ఫేర్ ఉంటాడు. అసలు తనుజకి పార్షాలిటీ ఏమి ఉండదు. ఎందుకుంటుంది అబ్బా పార్షాలిటీ? అలా ఏమైనా చుట్టాలా, అలా ఏమైనా దోస్తులా? అంటే మేనేజ్మెంట్లో వాళ్ళు ఊరోళ్ళు ఉంటే మరి ఆమెకు ప్రిఫరెన్స్ ఇస్తారా? ఏం మాట్లాడతారు మీరు? అన్ని అబద్ధాలు, తొండి మాటలు. అది ఏం లేదు. దివ్యనికితనే అన్నాడు అంతే. దివ్యనికిత తప్పు చేసింది. దివ్యనికిత గెలవడం కోసం ఆడకుండా తను ఓడడానికి ఆడింది అనమాట. అఫ్కోర్స్ దివ్యనికిత చేసిన ఒక తప్పు అయితే ఒకటి ఉందబ్బా. కళ్యాణ్, భరణి అండ్ ఇంకెవరు ఉండే కదా, గౌరవ్, వీళ్ళ విషయంలో ఈ ఫస్ట్ భరణి అన్న లేపింది. కానీ భరణి అన్న తీసి పడేసి ఆ తర్వాత చూసిన ముగ్గురిని క్యాలిక్యులేట్ చేసింది చూడు. అది నిజంగా ప్రిఫరెన్స్. భరణి అన్న గట్టి ప్రిఫరెన్స్ ఇచ్చింది. అది వెరీ బ్లండర్. ఆమె మారదు, భరణి అన్న మారడు, ఎవరు మారరబ్బా. మనిషి మారనట్టు నటిస్తాడు అంతేగాని మారడు పూర్తి స్థాయిలో. మళ్ళీ ఒరిజినల్ లోపల అట్నే ఉంటుంది, అదే బయటకు వస్తూ ఉంటుంది. ఎంత కప్పిపుచ్చినా తొక్కి పెట్టినా కానీ జుంగ్ అని స్ప్రింగ్ లెక్క ఎగురుతుంది అన్నట్టు. మన క్యారెక్టర్ని మనం ఇది కాదు మనం వేరే అని చెప్పి స్ప్రింగ్ తొక్కినట్టు తొక్కి పెడితే జప్పని లేస్తుంది అంతే ఏదో ఒక మూమెంట్లో. దానికి ఆ థ్రెషోల్డ్ లెవెల్ దాటిందంటే అట్లా. ఆ క్యారెక్టర్ని మనం కంప్లీట్గా మార్చుకోవాలి అంటే మన లోపల పుట్టాలి. బర్నింగ్ సెన్స్ మన లోపల పుట్టాలి. వాడు చెప్పిండో వీడు చెప్పిండో అంటే రాదు. మన క్యారెక్టర్ మారాలంటే మన లోపల పుట్టాలి. మన లోపల ఆ స్ప్రింగ్ని తొక్కి పెట్టిన తర్వాత కొన్ని రోజుల వరకు అట్నే తొక్కి ఉండి అట్నే ఉంచితే ఆ స్ప్రింగ్ అక్కడికి అనిగిపోద్ది. అక్కడి దాకా అది చేయాలి. అది చాలా టఫ్. ఈ బిగ్ బాస్ 3 నెలల్లో జరిగే ముచ్చట కాదు అది. ఈ 3 నెలల్లో మళ్ళీ ఒరిజినల్ జుమ్ అని వస్తూ ఉంటుంది. ఈ 3.5 నెలలు యాక్టింగ్ చేయగలిగే సత్తా ఉన్న క్యారెక్టర్లు కంటెస్టెంట్ విన్నర్ అయిపోతూ ఉంటారు కూడా కొన్నిసార్లు. చూలే చాలా సీజన్లు చూసాం కదా. అది అంత రేంజ్లో యాక్టింగ్ చేయాలి, అది కష్టం. కొంతమంది ఉంటారు మహానటులు, మహానటిలు,
రైట్, కంటిన్యూ విత్ ద ఎపిసోడ్ రివ్యూ. ఎపిసోడ్లో నాకు కళ్యాణ్ అసలు నచ్చలేదు. కొన్నిసార్లు మంచిగా అనిపించింది, చాలాసార్లు నాకు నచ్చలేదు. ఎందుకన్నా నీ కళ్యాణ్ నచ్చడు, తనదే నచ్చది అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే కళ్యాణ్కి తనజాకి మిక్స్డ్లో ఫ్యాన్స్ ఉంటారు. అంటే లేదు అబ్బాయి, ఇప్పుడు నాకు ఎవరు నచ్చాలి నచ్చకపోవాలంటే నాకు నాకు నచ్చలేదు, మీకు నచ్చచ్చు. ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. మనం ఎవరు చూసిన లైఫ్లో ఎవరి ఎక్స్పీరియన్స్ని బట్టి అండ్ నేను గమనించిన సీజన్స్ని బట్టి ఎవరు ఫేకు, ఎవరు రియలు, ఎవరు అద్భుతమైన స్టాండర్డ్ కంటెస్టెంట్, ఎవరు కాదు అన్న ఫీలింగ్ నాకు ఒకటి ఉంటుంది కదా. నాకు ఒకటి ఏడుస్తుంది కదా, ఈ దొంగ సింపతి డ్రామాలు ఇట్లాంటివన్నీ నాకు నచ్చవు. పోయిన సీజన్లో చాలా ఒక కంటెస్టెంట్కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. అసలు అతనికి ఎందుకు వచ్చిందని చెప్పి గిట్లా గిట్లా నచ్చినవారు కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి, ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. సీజన్ని చంపెత్తురా నాయన అన్న ఫీలింగ్ వచ్చింది. ఆయన అంతా ఫేక్ తాండు అని చెప్పి ఎంత చెప్పినా జనాలు ఇన్లే. బయటకు వచ్చిన తర్వాత అదంతా ఫేక్ అని తెలిసిన తర్వాత మనం అయిపోయాము, నేను పాపని కొందరి పాపని అయిపోయాను నేను అన్నట్టుగా మనం అనుకుంటాం. రెడ్ ఫ్లవర్ని చేశారు కదా అయ్యా అన్న ఫీలింగ్ వస్తుంది బయటకు వచ్చిన తర్వాత. అప్పటిదాకా మనం చూసి అయ్యో ఏడ్చిండు అని చెప్పి ఓదార్చే ప్రయత్నం చేస్తాం. ఆ ఓదార్పులు బంద్ చేసి ఆటని ఆటలాగా చూసే ప్రయత్నం చేసినాడు తెలుగు బిగ్ బాస్ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా. అసలే సరే, ఫటాఫట్ ధనధన్ ఇప్పటికే 6-7 నిమిషాలు ముచ్చట పెట్టా. ఫటాఫట్ ధనధన్ కట్టే కొట్టి తెచ్చి ఈ ముచ్చలు చెప్పకు, నువ్వు ముక్కులు కట్టి అంటారా ఓసారి. సరే సండే ఎపిసోడ్ రివ్యూ వీలైనంత ఫాస్ట్గా చేసే ప్రయత్నం చేస్తే, ఎందుకంటే దొంగలు పడ్డానికి 6 నెలలకి ఆల్రెడీ కుక్కలు మరుగుతున్నాయి. అవి ఇంకా గట్టిగా మరిగితే కట్టబెట్టి కొడతారు తెలుసు నాకు. కట్ చేస్తారు ఎక్కడో కాడ. లైక్ కొట్టినావా, ఇన్ని కొట్టినా ముచ్చట్లు, ఇన్ని డైలాగులు కొట్టినా, లైక్ అయితే కొట్టలేను. నువ్వు లైక్ కొట్టు, నువ్వు కొడితేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అన్నా నువ్వు ఇంత బాగా మాట్లాడుతావు, ఇంత బాగా ఎంటర్టైన్ చేస్తావు, ఇంత బాగా నవ్విస్తావు, అసలు అక్కడ ఎపిసోడ్లో ఏం లేకపోయినా నువ్వు ఎంత ముద్దుగా మాట్లాడతావు, ఎంత సూపర్ అని తెరు అంటారు. కానీ అవన్నిటికంటే ముఖ్యమైన తెలుసా, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయడం. ఒకవేళ బిగ్ బాస్ ఎవరైనా నచ్చేటోళ్ళు ఉంటే మన సర్కిల్లో చూస్తుంటో 10 మందికి షేర్ చేయడం. అరే సీనుబాయ్ రివ్యూస్ బాగుంటాయని చెప్పడం, లైకులు కొట్టడం, హైపులు ఇవ్వడం. అట్లా బిగ్ బాస్ గురించి ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు సీను వీడియోలు చూసిరా, మా సీనుగాడు వీడియోలు చూడరు, మా సీను భయ్య, మా తమ్ముడు, మా అన్న వాడి వీడియోలు చూడరు, ఎంత ఖతర్నాక్ ఉంటే అని చెప్పిరా ఆత్మీయంగా ఆప్యాయంగా అది చెప్పండి, ఎంకరేజ్ చేయండి. నిన్ను పుట్టించిన దేవుడు దొరికితే చేస్తా. రైట్, కంటిన్యూ. ఓపెనింగ్ చికిరి 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 పాడుతూ వచ్చింది నాగార్జున సార్ యాక్చువల్లీ అది స్వాగ్ స్టెప్, అది భలే ఉంది అబ్బా. చాలామంది చేస్తున్నారు. నాకు అసలు కాళ్ళు కదలేదు తెలుసా, డ్యాన్స్ చేద్దామంటే ఏమైనా చేతులతో చేసలేదు తప్ప కాళ్ళు కదలేదు తెలుసా. ఇట్లా డ్యాన్స్ చేయాలంటే ఆ మూమెంటే రాదు నాకు. వెరీ నైస్ అబ్బా. కాళ్ళు అంటే యాదికి వచ్చింది. మా ఫ్రెండ్కి చాలామంది సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. వాడి అకౌంట్లో వాడి దురదృష్టవశాత్తు ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ లిమిట్ బాగా తక్కువ ఉంది. అండ్ దాని గురించి బ్యాంకు వాళ్ళతో మాట్లాడితే రేపు రమ్మన్నారట బ్యాంకుకి. అంతే లైవ్లోకి పోవాలి పాపం, వాడు లైవ్లోకి తిరగాలంటే కష్టం, అది బాధ. సో ఇప్పుడు వాడు మళ్ళీ ఒకసారి బ్యాంకుకి రేపు పోవాల్సి ఉంటుంది. పోయిన తర్వాత వాడు సెట్ చేసుకుంటాడు. సెట్ చేసినాక ఇవాళ మళ్ళీ 24 అవర్స్ అయితే, నిన్నటికి ఈ రోజుకి 24 అవర్స్ అయితే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా రకరకాల సోర్సెస్ అండ్ చాలామంది పెద్దలు, చాలామంది చెన్నై నుండి, బెంగళూరు నుంచి, ఎక్కడెక్కడ నుంచో చాలామంది సపోర్ట్ చేయడానికి ఫోన్ చేసారు, మెసేజ్ చేసారు. వాడికి డైరెక్ట్గా కాల్ చేసారు. వాడికి డైరెక్ట్ కాల్ చేయొచ్చు, వాడు మాట్లాడతాడు. సో కాల్ చేసారు, చాలామంది రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కొంచెం పెద్ద అమౌంట్ కూడా వచ్చినాయి, కొన్ని 1 to 3 వరకు పెద్ద అమౌంట్స్ వచ్చినాయి. సో పెద్దవి ఇన్ ద సెన్స్ ఆ ఫుల్ఫిల్ అవ్వడానికి కొంచెం ముందుకు పోవడానికి బాగానే ఉంది. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. అది ఫుల్ఫిల్ అవ్వగానే, అంటే ఆ కాలుకి సంబంధించిన అమౌంట్ ఫుల్ఫిల్ అవ్వగానే మనం అక్కడికి ఆపుదాం. ఆపేసి ఇంకా మనం ఫర్దర్గా ఇంకెవరికైనా హెల్ప్ కావాలంటే అప్పుడు చేద్దాము. ఆ కాల్కి ఫుల్ఫిల్ అయిన తర్వాత నేను చెప్తాను. ఇప్పటికైతే 50 ట్రాన్సాక్షన్స్ 60 ట్రాన్సాక్షన్స్ ఆగిపోయినాయి, ఫెయిల్ అయింది. ఎందుకంటే వానికి చూడా అంట, వాడి బ్యాంకులో వాడికి అర్జెంటుగా అంటే ఖర్చులకు అస్సలే లేక ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాడట. నిన్ననే ఆ అమౌంట్ పడ్డదట. ఆ అమౌంట్ చేయబట్టి మన ట్రాన్సాక్షన్స్ మనం పంపించేది ఏవి కూడా కాలేదు. వాడికి ఆచారం చూడు అట్లున్నది. చూడు అంటే వాడు నిన్ననే అప్పు తీసుకున్నాడు బయట. అట్లుంటుంది టైం బ్యాడ్ అంటే కానీ ఉంటుంది, ఏం చేస్తాం. సరే ఏం కాదులే, ఒక రోజు ఆగి మన వాళ్ళంతా ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని వచ్చినాయంట. 60+ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అని వచ్చినాయంట. సో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఒక్క రోజు ఆగి చేసేయండి, చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఓకే, కంటిన్యూ. ఓ సారీ ఏమనుకోవద్దు, లాగ్ అవుతుంది. రైట్, ఓపెనింగ్ నాగార్జున గారు వచ్చిన తర్వాత హలో నమస్తే ఆదాబ్ సత్ శ్రీ అకాల్ విజయవాడలో నా బాబీ గారు, నువ్వు ఆగా నా ఒక్కసారి చెప్పిండు ఆయన ఊకేపుతున్నావు అంటారా. ఓకే 3 years నుండి సరే ఆడియన్స్ వచ్చారబ్బా, 3 ఆడియన్స్తో మాట్లాడాడు. నిన్న కూడా 3-4 ఆడియన్స్తో, అంటే సాటర్డే ఎపిసోడ్లో కూడా 3-4 ఆడియన్స్తో మాట్లాడేది కానీ చూపించలేదు మనకి. సో ఇక్కడ 3 ఆడియన్స్తో మాట్లాడి చూపించారు. ఒకరేమో 3 years నుంచి 24/7 చూస్తున్నారంట. వెరీ నైస్, మీరు రివ్యూర్ అయిపోవచ్చండి.
నాకు తనుజకి ఏమంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే చాలా జెన్యూన్‌గా ఉంటదని చెప్పారు. వెరీ నైస్. చాలా జెన్యూన్ ఉంటది. నిజంగా తెలుసా చాలా జెన్యూన్ ఉంటది. అది లిటరల్లీ ఆ జెన్యూనిటీ ఎవరికి నచ్చుతదంటే దే బేసికల్లీ ఫాలో ద సీరియల్ థింగ్స్ ఆల్ ద థింగ్స్. ఖచ్చితంగా జెన్యూనిటీ నచ్చుతది. నాకు కూడా చాలా బాగా నచ్చుతది తనుజ జెన్యూనిటీ. ఎంత జెన్యూన్ ఉంటది అనుకుంటా. 5th వీక్ ఇష్టమే ఆమెకి. ఆమెకి నంబర్స్ అంటే ఎంత ఇష్టం తెలుసా? నేను 5th నంబర్ 5 ఈ నంబర్ 5లో నేను క్యాప్టెన్ అవ్వాలి అనుకున్నాను. ఈ నంబర్ 5 ఉంది కదా ఇక్కడ క్యాప్టెన్ అవ్వాలి అనుకున్నాను. నా ఫేవరెట్ నంబర్ 5 అని చెప్పింది. మొన్న 9th సీజన్ 9కి నేను ఎందుకు వచ్చాను తెలుసా? 9th వీక్ నాకు 9 అంటే ఎంత ఇష్టమో తెలుసా? అసలు నేను బిగ్ బాస్లోకి వచ్చిందే 9th సీజన్ కాబట్టి నాకు 9 అంటే ఎంత ఇష్టమో తెలుసా? 9 అని చెప్పి అన్నది. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ 10 ఆమెకు చాలా ఇష్టమైన నెంబర్ 10. ఎందుకంటే 1 + 0 = 1 అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉన్న తనకి 10 అంటే ఇష్టం ఉంటుంది. ఉండకుండా ఎదుగుతుంది చెప్పండి. క్యాప్టెన్ చేసేయండి అయ్యా. నాకు తెలిసి ఫ్యామిలీ వీక్ దాకా ఆపుతారబ్బా క్యాప్టెన్సీ. ఫ్యామిలీ వీక్లో వాళ్ళ ఫ్యామిలీ ముందు క్యాప్టెన్ బ్యాట్ చేసుకుని వస్తుంటే ఓకే. ఆ తర్వాత శృతి గారు వచ్చారు. శృతి గారు డెమన్ పవన్ వారి ఊరంట వచ్చి రీతు వల్ల డెమన్ పవన్ గేమ్ అంతా నాశనం అయిపోతుంది అని చెప్పారు. ఓకే, సంతోషం, ధన్యవాదాలు. మీరు కూడా రీతులానే ఉన్నారు అని చెప్పి సార్ అన్నారు. ఆ తర్వాత 24/7 చూసే ఇంకొకరు కనిపించారు. ఇంకొక అద్భుతమైన ఆడియన్. ఆమె చెప్పారు మరి వాళ్ళ భర్త దగ్గర కూడా రిమోట్ లేకుండా, అలాగే పిల్లల దగ్గర కూడా రిమోట్ ఇవ్వకుండా లేకుండా మరి కంప్లీట్గా 24/7 బిగ్ బాస్ చూస్తారు అని చెప్పారు. కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా మీ ఇంట్లో చాలా చక్కని అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు, అలాగే సకల 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 అన్నీ రావాలి అని కోరుకుంటున్నారు. ధన్యవాదాలు. అలాగే రివ్యూస్ కూడా చూడండి. మీకు 24 చూసేసరికి మా దగ్గర ఎక్కడ టైం ఉంటుంది. ఓకే, 24 చూడకండి, తలకాయ నొప్పి లేస్తుంది. అండ్ ఇంట్లో పెట్టకండి పిల్లల ముందు. పిల్లలు ఆ నెగిటివిటీ, పంచాయతీలు, లొల్లులు, కొట్లాటలు తలకాయ పోతుంది. అది మనం పెద్దోళ్ళం చూసి మన పైశాచిక ఆనందాన్ని సాటిస్ఫై చేసుకునే తప్ప పిల్లల ముందు ఆ నెగిటివిటీ వద్దు మనకి. రివ్యూస్ పెట్టుకోండి. సీను 65 అని ఉంటుంది ఛానల్, అది కొట్టేసి మీరు రివ్యూస్ పెట్టుకున్నారు ఫుల్ ఆన్ ఫన్ ఉంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. అన్నీ ఏంటన్నా అంకుల్ చాలా బాగా నవ్విస్తున్నారు ఈ అంటాడు, ఏదైనా అంటాడు, బిత్రి చేస్తాడు. వెరీ నైస్ క్యాండిడేట్, ఇతని జోక్స్ బ్లిప్పిని చూసినట్టు ఉంది అని చెప్పి ఫీల్ అవుతారు వాళ్ళు. అది ఒకసారి మీరు మన రివ్యూస్ చూసారనుకోండి, పిల్లలకి చూపించారనుకోండి, ఆ అంకుల్ రివ్యూసే పెట్టండి, ఆ అంకుల్ రివ్యూసే పెట్టండి, ఐ లవ్ అంకుల్ రివ్యూస్ అని చెప్పి వాళ్ళే అడుగుతుంటారు. అది ఓకే. నెక్స్ట్ మన ప్రమోషన్ అయిపోయింది. సో అది నెక్స్ట్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళని ఒకరు సేవ్ చేస్తా అని చెప్పి ఒకరు సేవ్ చేస్తారు. అదేంటంటే పాలు తాగిన పిల్లిలాగా దొంగచాటుగా పాలు తాగిన మా సుమనని పాలతోటే సేవ్ చేస్తున్నాం అని చెప్పి బ్లాక్ కాఫీ ఒక బౌల్ పెట్టి దాని మీద సుమనని బ్లాక్ కలర్లో కాఫీ కలర్లో రాసి పాలు పోస్తా కాఫీ అవుతుంది సార్. ఆ కాఫీ లోపలికి పంపిస్తే మరి కాఫీ ప్రియురాలుంది, అదే ఆ బౌల్ అట్నే పంపిస్తే మరి మా తనుజ తాగేస్తుంది కదా సార్. ఎందుకు సార్ ఆ కాఫీ వేస్ట్ చేస్తారు? అట్నే పంపిస్తే అట్నే తాగేస్తుంది కదా సార్. అందులో మనకి సుమన్ శెట్టన సేవ్ అయ్యాడు. ప్రభంజనం సుమన్ శెట్టన ప్రపంచం 100కు 100 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 100కు 100 మార్కులతో పాస్ అయ్యాడు మా సుమన్ శెట్టన ప్రభంజనం. అసలు సుమన్ శెట్టన అంటే మామూలుడు కాదు, అసలు నెక్స్ట్ లెవెల్. ఆ పర్ఫార్మెన్స్, అది స్కిల్, అసలు సుమన్ శెట్టన ప్రభంజనం తర్వాత సుమన్ శెట్టన సీక్రెట్ టాస్క్ చూపించారబ్బా. అసలు సీక్రెట్ టాస్క్ ఎట్లా చూపించారంటే అసలు ఎడిటింగ్ జుమ్ 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 మళ్ళీ సుమన్ అన్న ఒక డైలాగ్ చెప్తా, అవునా పోయా మళ్ళీ చూపించాలి. ఎందుకంటే అన్న చేసిన పర్ఫార్మెన్స్ కంటే వీళ్ళు ఇచ్చిన ఎలివేషన్ ఎక్కువ కాబట్టి అక్కడ దివ్యనికిత టాస్క్ చేస్తే దివ్యనికితని బకరా అయిపోతావు బిగ్ బాస్ టీము చేతుల్లో నా బకరా దివ్య బకరా అయిపోయింది అన్నట్టు. పర్ఫార్మెన్స్ చేసింది తాను, సీక్రెట్ టాస్క్ చేసింది తాను, ప్రిఫరెన్స్ వచ్చింది సుమన్ అన్నకి. ఇది అన్యాయం రా పాపం అయ్యా. ఆ దివ్యకి ఒక భరణి అన్నాడు ఒక బంధంతో మొత్తం పోతుంది. కానీ అండ్ తనుజకి రివర్స్ నిల్చోవడం కూడా బీబీ టీంకి నచ్చట్లేనట్టుంది. అందుకే కంప్లీట్గా సీక్రెట్ టాస్క్ చేసిందే తను. చెప్పింది ఈయన పేరు. ఈయన అద్భుతం, టెర్రిఫిక్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, మెంటల్ ఎక్కింది మామూలుగా కాదని డిక్షనరీలో పదాలని వాడేసి పొగడతలే ఏం చేయలేం. మళ్ళీ ఇలాంటి సుడి అంతే ఉండాలబ్బా, రాసి ఉండాలబ్బా. నిజంగా ఏమి చేసినా ఆయన సూపరే. ఆయన ఏం చేయడు కాబట్టి ఇంకా సూపరు. ఆయన పుసుకని ఇటు తిరిగి ఇటు అన్నాడు అనుకో, బాబు ఏమి తిరిగా బాబు టర్నింగ్, అసలు ఫైర్ బ్యాక్గ్రౌండ్లో మీరు అలా తిరిగి వస్తుంటే అన్నట్టుగా చెప్తా ఉంటారు.
ఈ ఓవర్ హైప్ వల్ల కూడా జనాలకు నచ్చట్లేదు తెలుసా. ఇవన్నీ ఎందుకు అతి ఆయన ఏం చేయకముందే లేపడం. మీకన్నా ఉండాలబ్బా మనస్సాక్షి లేపడానికి. కనీసం నాగార్జున సార్ కన్నా అనిపిస్తుంది, అయ్యో ఏందయ్యా నేను ఆయన ఏం చేయకముందే లేపుతుందా అని. రామా గుంజుకొత్తా ఉన్నారు. తర్వాత ఓకే. ఆ తర్వాత సంజన అక్కతో మాట్లాడి శారీస్ లేవు సార్, పట్టుకెళ్ళిపోయాయి సార్, మొత్తం తీసుకెళ్ళిపోయాయి సార్, నో శారీ, నో నథింగ్ ఈజ్ దేర్ అన్నారు. ఆ తర్వాత ఇక నాగార్జున సార్ అండి, నీకు ఒక విషయం చెప్పనా, నువ్వు ఎలాంటి ప్రాబ్లమ్స్లో అయినా ఎలాంటి సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా నీకు ఆపోజిట్గా ఉన్నా కానీ నువ్వు ఫేవరబుల్గా చేసుకుని నవ్విస్తూ ఉంటావు చూడు, అదే నీ కెపాసిటీ. ఏదో సార్ కష్టాలన్నీ చూసి నవ్వడమే బతకని అంతగా మారిపోయింది సార్. లైఫ్లో చాలా బాధలు పడ్డాను సార్, మనం బతుకుండడమే గొప్ప అనుకున్నాం, ఇది సెకండ్ లైఫ్ అన్న ఫీలింగ్ ఉండేది నాకు. సో అది సార్ లైఫ్ విత్ బిగ్ థింగ్స్తో మేము సర్వైవ్ అవుతూ వచ్చినాం సార్. అదే అమ్మ, ఏ సిచ్యువేషన్లో అయినా నవ్వుతూ ఉండాలి అని నువ్వు కొంతమందికి చెప్పొచ్చు కదా అని. ఎవరైనా మాడు మొహాలు ఎప్పటికీ ఏడుపుగొట్టు మొహాలు ఉంటే వాళ్ళకి చెప్పొచ్చు కానీ సార్ సజెస్ట్ చేసింది అనమాట. సార్ చెప్తాను సార్ నేను ఇంకా సార్ మీ మమ్మీ చూస్తే బాధపడుతుంది, మీ డాడీ చూస్తే బాధపడుతుంది, నీ గ్లామర్ పోతుంది, ఇట్లాంటివి కూడా చెప్పి మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తాను సార్. కానీ మారారు సార్ వాళ్ళు. ఎంత చెప్పి నాకు కోపం ఉన్నా కానీ వాళ్ళ దగ్గర పోయి నవ్వించే ప్రయత్నం చేస్తాను సార్. బాధపడద్దు, నవ్వుతూ ఉండాలని చెప్తాను సార్. అయినా కానీ వాళ్ళు వినరు సార్. వాళ్ళు మళ్ళీ ఏడుస్తూనే ఉంటారు సార్. మారారు సార్ కొంతమంది అని చెప్తుంది పాపం. నువ్వు ట్రై చేస్తూ ఉండు. ట్రై చేస్తే ఏమిస్తారు మీరు? కప్పిస్తారా? ఏడ్చేటోళ్ళకే కదా మీరు కప్పించేది. నవ్వేటోళ్ళకి కప్పిస్తారా? నవ్వుతూ ఉండేటోళ్ళకి కప్పిస్తారా? బాధని దిగమెందుకోండి, దాని నుంచి బయటకు వచ్చి స్పోర్టివ్ స్పిరిట్తో ముందుకు పోయేటోళ్ళకి కప్పిస్తారా మీరు? చెప్పండి. మీరు కప్పిస్తారంటే మారుతారు. ఏడిస్తేనే కదా మీరు కప్పించేది, ఏడిస్తేనే కదా సపోర్ట్లో కొట్టేది, ఏడిస్తేనే కదా మా తెలుగు పీపుల్ అంతా ఆడియన్స్ అంతా కూడా నెత్తి మీద పెట్టుకుని ఊరేగించేది, ఏడిస్తేనే కదా. ఏడిచేటోళ్ళని తిడితే కూడా ఏడుపు కొట్టోళ్ళ మీద నువ్వు ఏడుతున్నావు అంటే నువ్వు అంతకంటే ఏడుపు కొట్టనివి రాని మాట్లాడతారు. ఏం చేస్తాం, నిజం నిష్ఠూరంగా ఉంటుంది. యథార్థవాది లోక విరోధి. ఇట్లా ఏడ్చేటోళ్ళకి డబ్బు కొట్టిన వాళ్ళు, సింపతికి సపోర్ట్ చేసిన వాళ్ళు, సింపతిని నెత్తి మీద పెట్టుకున్న వాళ్ళని లేపి మీరు ముందుకు పట్టుకొని పోతారే. ఓకే, నెక్స్ట్ ఏ సిచ్యువేషన్లో నవ్వుతూ ఉంటావు అది మళ్ళీ రెండుసార్లు చెప్పండి సార్. ఎపిసోడ్ ఎండింగ్లో కూడా మళ్ళీ సేమ్ చెప్తాడనమాట. మళ్ళీ చెప్పను అక్కడ. సో సేమ్ మళ్ళీ రిపీట్ చేస్తాడు. సూపర్ తోపు తురుము అని చెప్పేస్తాడు. ఆ తర్వాత ట్రోఫీలో నెంబర్ 1 ఎవరు, ట్రోఫీకి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు, ఎగ్జిట్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు అంటే చాలామంది ఎగ్జిట్ దగ్గరలో ఉన్నది సాయి, ట్రోఫీకి దగ్గర ఉన్నది ఇమాన్యుల్ అని చెప్పారు, అండ్ తనుజ అని చెప్పారు. తనుజకి ఇమాన్యుల్కి ఈక్వల్ ఓటింగ్ పడింది. వెరీ నైస్, కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. సుమన్ శెట్టి అన్న వచ్చిండు, ఇమాన్యుల్ తోపు అండ్ సాయి తుస్సు అని చెప్పిండు. సాయి ఎందుకంటే అతను ఆడట్లేదు, ఆడే అవకాశం రాలేదు, అవకాశం వచ్చింది యూటిలైజ్ చేసుకో సక్కలేదు. అండ్ ఇమాన్యుల్ ఎందుకంటే తోపు అస్సే తోపభ్య తోపస్య అన్ని రకాలుగా ఎఫర్ట్స్ టాస్క్ ప్రతి దానిలో క్లారిటీ ఉందని చెప్పిండు. ఈ ఒక పాయింట్ చాలు, మొత్తం అందరూ ఇదే చెప్పారు. ఇమాన్యుల్ తోపు తురుము టాస్కులలో పర్ఫార్మెన్స్ వైజ్గా, ఎంటర్టైన్మెంట్ వైజ్గా అన్ని రకాలుగా సూపర్ అని చెప్పారు. ఇమాన్యుల్కి బంపర్ ఆఫర్. నాగార్జున సార్ ఎంత మంచిగా చెప్పిండంటే, నువ్వు నామినేషన్లకు రాకపోతే చాలా కష్టమవుతుంది, నువ్వు ఖచ్చితంగా నామినేషన్లకు రావాల్సిందే అని ఇంత డైరెక్ట్గా చెప్తే, సార్ నా ఫ్యాన్స్ కూడా సార్ అంతా నిద్రపోయి ఉంటారు, లేదంటే ఇంకెవరికైనా చూసుకొని ఉంటారు, వస్తా ప్లీజ్ వస్తానే నామినేషన్లోకి అని చెప్పి అన్నాడు. కట్ చేస్తే నామినేషన్స్లో కంప్లీట్గా ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో నామినేషన్లో క్యాప్టెన్ని కూడా నామినేట్ చేసే అవకాశం ఇచ్చిండు బిగ్ బాస్ మామ. ఇస్తే ఏమైంది, నాకు నామినేషన్ వద్దు అని చెప్పి పవర్ అస్త్రాలు థర్డ్ అస్త్రా వాడుకొని సేఫ్ అయిపోయిండు. అట్టు ఉంటుంది అన్నట్టు. క్లాప్స్, చప్పట్లు, తాలియా, జోర్దార్ తాలియా. ఇమాన్యుల్ సూపర్, ఇచ్చావురా, సూపర్ అన్నయ్య. నెక్స్ట్ కళ్యాణ్ గురించి నాగార్జున గారు, అయ్యో మనకు సీక్రెట్ టాస్క్ చూపించారయ్యా, 2 పాటలు వేసారు మళ్ళీ. అది కూడా దొంగ అమ్మ దొంగ. ఈ ఆర్ఆర్లే అవే, బయట ఆర్ఆర్లే, లోపల ఆర్ఆర్లే, అంతటా ఆర్ఆర్లతోటే లేపురు మనని. ఇంకోటి ఏం పాటేసారు, ఏది బీజిఎం మంచిగా ఏంది, వేడు మాయగాడు పెద్ద కంతి రోడు, ఎడిటర్ అమ్మ ఎడిటరు, ఆ ఎడిటర్ చేసే ఎడిటరే మాయగాడు. తర్వాత నాగార్జున, కళ్యాణ్ యు ఆర్ జెన్యూన్, ఫ్యాంటాస్టిక్, అదిరిపోయింది. నీకు టీం వాళ్ళే నిన్ను మోసం చేసి నిన్ను తీసేసినా కూడా నీ టీంలో ఉన్న వాళ్ళ గురించి వాళ్ళు నీకు చెప్పినా కానీ బిగ్ బాస్కి చెప్పకుండా ఇచ్చిన మాట కోసం టీంలో వాళ్ళని కంటెండర్గా అయ్యేలాగా చేసావు, సూపర్. ఇది ఇంకో వర్షం చెప్తా అబ్బా. నీ టీంలో వాళ్ళే నిన్ను తీసేశారు, తొక్కేశారు, వాళ్ళే తీశారని తెలిసిన తర్వాత కూడా నువ్వు బిగ్ బాస్కి చెప్పలేదు. బుద్ధుందా నీకోసం? నువ్వు స్టాండ్ తీసుకోవా? నీకు తెలివి ఉందా? నీకోసం నీవు స్టాండ్ తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు నీకోసం? అలా అన్యాయంగా తీసేసినప్పుడు ఎందుకు తీశారు? దానికి రీజన్స్ ఏంటి? టీంలో మెంబర్నే తీశారు, ఇచ్చిన మాట మీదకి వెళ్ళి ఉండకుండా అందరం మాట్లాడుకున్నాం మన టీంలో మనం తీసుకోకూడదని, అయినా తీసావు, తప్పు కదా అని అడగద్దా? బుద్ధి లేదో అని చెప్పాలి కదా సార్ నాగార్జున సార్. మరి ఏం తిప్పి ఇంకేంది? దీన్ని ఎట్లా పట్టుకొని పోయారంటే, మళ్ళీ తనుజా కోసం నిలబడవా? తనుజా కోసం నిలబడతానప్పుడు నిలబడద్దు. ఎందుకంటే దివ్యకి ఆపోజిట్గా ఎట్లా తిప్పుతారంటే, ఓ రకంగా
అంటే ఈయన కోసం ఈయన పోరాడొద్దు. ఈయన కోసం ఈయన స్టాండ్ తీసుకోలేదు. కానీ తనుజ కోసం నువ్వెందుకు పూర్తిగా స్టాండ్ తీసుకోలేదు? తనుజాకి అక్కడ స్టేర్ లాక్కొని అక్కడ చైర్ అడ్డం పెట్టిన తర్వాత కూడా ఆమెను కూర్చుంటే ఆమె మోసం చేసింది. అయినా నువ్వు రివర్స్ మాట్లాడవని మాట్లాడమేంది? అంటే కళ్యాణ్ ఎటు పట్టుకుపోదాం అనుకుంటారు మీరు? తీసుకుపోయి గోదాట్లో వదిలేసేటట్టు ఉన్నారు ఈతరాని పిల్లగాని. ఏంది ఇది? తప్పమ్మా. తప్పు. మీరేం చేస్తున్నారు? నాకు అర్థం కాలేదు. నాగార్జున గారితో గిట్ల చెప్పించడం ఏంటి? ఆమె తీసేసింది. గట్టిగా రైవలరీ పెట్టుకోవాలి కదా, అద్దట. దేనికోసం రైవలరీ పెట్టుకోవాలి? నువ్వు ఎవరి కోసం అయితే నిలబడ్డావు వాళ్ళ కోసం పూర్తిగా నిలబడమంటారు. వీళ్ళకి కావాల్సిన కంటెస్టెంట్ లేపడానికి ఏ కంటెస్టెంట్ అని ఎండలో బట్టలిప్పి పండుకోబెట్టేటట్టున్నారు. మే నెల మిట్ట మధ్యాహ్నం మే నెల ఎండలో బట్టలిప్పి పండుకోమని చెప్తారేమో. నువ్వు నిలబడాలి, ఆమె కోసం పడుకోవాలి, తప్పదు. అక్కడ నువ్వు ఉంటేనే కదా తన కోసం నిలబడ్డట్టని చెప్పినే చెప్తారు. బకరాలని చేసి బయటకు పంపుతారు అబ్బా ఒక్కొక్కరిని. లోపల ఉన్న కంటెస్టెంట్లో ఇంకో 2-3 కంటెస్టెంట్లు కూడా మేము పోతాం అని రిక్వెస్ట్ పెట్టుకుంటారట. అది బయట అన్అఫిషియల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఎవరు మీరు గెస్ చేయండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంట. చూడండి ఒకసారి, గెస్ చేసి కింద కామెంట్ చేయండి. బికాస్ ఆఫ్ ఆల్రెడీ ప్రిఫరెన్స్ అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది. ఆమె చుట్టే కథ నడుపుతారు. ఇక మేమెందుకు ఉండి బకరా అయిపోతాము ఆమె చేతుల్లో, బిగ్ బాస్ టీం చేతుల్లో బకరా అన్నట్టుకున్నది ఎందుకు సార్ అని ఫీలింగ్. రాము కూడా అట్నే బయటకు వచ్చిండు. ఎందుకని? వెరీ పాజిటివ్ ప్లే కదా. అలాంటిది నిన్ను క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో ఫైనల్ టాస్క్లో తీసేశారు కదా. ఏమంటావు? నీకు మాటిచ్చి మోసం చేసింది కదా అంటారు. మాటిచ్చి మోసం చేసింది, సమోసా చేసింది ఏం సార్? సరే సార్. ఇక్కడ కళ్యాణ్ చూడండి. కళ్యాణ్ క్లారిటీ ఒక రకంగా ఉంటుంది. నాకు రకరకాలుగా అనిపిస్తుంది అబ్బా కళ్యాణ్ ఈ ఎపిసోడ్లో. కళ్యాణ్ ఏమంటాడు? సార్ తను కూర్చున్నది కదా సార్, తన ఇష్టము, ఇమాన్యుల్కి పాసిబిలిటీస్ పెరుగుతాయి, ఒకవేళ తనుజ లేకపోతే తన ఉద్దేశంతో తనని తీసేసింది సార్ అని చెప్పిండు. అయిపోయిందా? చెప్పిండా? మరి నాగార్జున సార్ ఎంత ఎంకరేజ్ చేస్తారంటే ఈ విషయం, అంటే తనుజని తీసేయను అని చెప్పినప్పుడు ఇంకెవరు ఉన్నారంటే తనుజ ఉందంటే తనుజ తీసేయను అందంటే సార్ ఆమె కూర్చునేటప్పుడు అయితే అన్నది సార్ అట్లా. కానీ ఆల్రెడీ కూర్చుంది సార్, కూర్చున్నప్పుడు అయితే అన్నది అక్కడ చెయ్యడం ఉంది అందుకని చెప్పి వాళ్ళ మీద ఉంది కదా స్టూలు. రీతు ఉంది కింద, రీతు పైన కళ్యాణ్ పట్టుకొని రీతు ఆపేస్తుంది. అక్కడ కళ్యాణ్ స్టూల్ మీద చేతేసినాడు. ఆ స్టూల్ మీద చేతి ఆల్రెడీ కూర్చున్నప్పుడు తీసేసిండు. అది మ్యాటర్. సో నాగార్జున గారు అంటారు తను ఎవరిని గెలిపించాలి అని తన ఆట, తన ఇష్టము, తనకు అబ్జెక్షన్ చెప్పేటోళ్ళు లేదు. కానీ నీ బాధ మాత్రం తన మాట తప్పింది. అదే కదా నీ బాధ. ఎంతకాలం క్యారీ చేస్తావు ఆ బాధ అంటాడు కళ్యాణ్. అదేం లేదు సార్, ఆయనకి లేదు, ఆయన బాధపడతలేడు అని చెప్పి మీరు బాధపడుతుర్రా అన్న ఫీలింగ్ వచ్చింది. ఆయనకు లేని బాధను కల్పించి మరి ఆయనకు నీకు బాధ అవుతుంది కదా, అదే కదా నీ బాధ అంతా. అదేం లేదు సార్, ఎవరినైనా తీసుకొచ్చి ఏమైనా చేస్తారు. అంటే ఇప్పుడు క్యాప్టెన్సీ నాకు ఇప్పుడు ఇమాన్యుల్ క్యాప్టెన్ అవ్వడం కూడా నాకేం ప్రాబ్లం లేదు సార్. నాకేం ప్రాబ్లం. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ తనుజ, సెకండ్ ప్రిఫరెన్స్ ఇమాన్యుల్ క్యాప్టెన్ ఎందుకు నాకేం బాధ సార్, నాకేం బాధ లేదంటే. ఎవరు బాగా అయినట్టు ఇప్పుడు. తర్వాత నెక్స్ట్ వీడియో, నీకు వీడియో చూపిస్తుంది చూడు అని చెప్పి గౌరవ్కి దివ్యానికితో ఇద్దరు మాట్లాడుకునే చూపించారు. అంటే దివ్యానికిత కావాలని తనుజని తీసి చూసినావా, నీకు అర్థమవుతుందా? గౌరవ్కి ఎక్కించి చెప్తుంది, గౌరవ్ నువ్వు భరణి నాకు సపోర్ట్ చేస్తున్నా అన్నప్పుడు నువ్వు తనుజని తీయాలి అని చెప్తుంది. అర్థమవుతుందా నీకు? నువ్వు సీరియస్ కావాలి ఇప్పుడు దివ్యానికిత మీద అని చెప్పి నాకు అది సార్ చూపించినాడు వీడియో. చూపిస్తే కళ్యాణ్ సార్ తను అందరికీ అదే చెప్పింది సార్, నా దగ్గరికి వచ్చి ఇప్పుడు నువ్వు రీతుని తీస్తే కానీ తనుజ కాదని అట్నే చెప్పింది సార్, అందరికీ అదే చెప్పింది. కానీ ఈ వీడియో చూస్తుంటే పర్సనల్గానే తీసేసినట్టుగా అనిపించింది సార్, తీయాలని తీసినట్టుగా అనిపిస్తుంది సార్ అని. అందరికీ అదే చెప్పినప్పుడు ఈ వీడియో చూసి నువ్వు ఎట్లా డిసైడ్ అవుతావు? అందరికీ అదే చెప్పింది అంటే అందరికీ అదే చెప్పింది కదా. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి రీతుని తీయాలని చెప్పింది, ఇంకోటి దగ్గరకు వచ్చి తనుజని తీయాలని చెప్పింది, ఇంకోటి దగ్గరకు వచ్చి ఇంకోటి చెప్పింది, అందరికీ చెప్పింది అన్నప్పుడు వాళ్ళు గేమ్ ఆడుతున్నారు అన్నట్టే కదా. నాకు అనిపించింది సార్ ఇది చూస్తుంటే పర్సనల్ రీజన్ లెక్కనే ఉంది. అట్టెట్ అనిపిస్తుంది అబ్బా. ఏం మార్చుడబ్బా వీళ్ళు ఏం మార్చుతుర్రా, లేదంటే వాళ్ళు ఏం మార్చుతుర్రా, ఏం చెప్తుర్రో మొత్తానికైతే దీన్ని ఆర్పుతారు BB9 వెలుగుని. నెక్స్ట్ నాగార్జున గారు, ఒకరిని గెలిపించడం కోసం చేస్తే ఓకే, కానీ ఒకరి గెలుపు కోసం ఉండాలి ఆట, కానీ ఒకరి ఓటమి కోసం కాదు. అవునా? మరి వాళ్ళు చేసినప్పుడు పాలు, వీళ్ళు చేసినప్పుడు నీళ్ళ, అవి కూడా డ్రైనేజ్ నీళ్ళ. ఏం సార్ ఇది? ఏం సార్ ఒక్కొక్కరికి ఒక న్యాయమా? సరే నెక్స్ట్ వీడియో చూపిస్తాను చూడు. దివ్య బర్నీ లేపడం ఆ సీక్రెట్ టాస్క్ అది చూడండి. అది కావాలని కామెడీగా ప్రిపేర్ చేసిన వీడియో ఇక్కడ నెగిటివ్ చేయడానికి వాడారు. అక్కడ మంచిగా వగలాడి టెన్ నాకు కూడా మంచి మ్యూజిక్ వేసి కామెడీగా ప్రిపేర్ చేసి సీక్రెట్ టాస్క్ చేసింది. అక్కడ దివ్యానికితో చేసిన సీక్రెట్ టాస్క్ని హైలైట్ చేయాలని ఉద్దేశం లేదు. సీక్రెట్ టాస్క్ ఏం చేసావమ్మా, అదరగొట్టు అని చెప్తారంటే అది చెప్పొద్దు. ఎందుకు చచ్చా ఆమె గురించి అట్లా చెప్తే ఎట్లా పాజిటివ్ అయిపోద్ది కదా అని చెప్పి అది చూపించి బర్నీని లేపిన తర్వాత తప్పు ఇక్కడ దివ్యదే ఉంది. బర్నీని లేపిన తర్వాత బర్నీ పేరు చెప్పకుండా నీ పేరు చెప్పింది, నీకు అర్థమవుతుందా అంటే సార్ అర్థమైంది సార్, నాకు అర్థమైంది. బర్నీ నువ్వేమంటావు అంటే ఆమెకి చిన్న డౌట్ ఉంది కదా సార్, నేను లేచేటప్పుడే లేపినా అన్న డౌట్ ఎక్స్పెక్ట్ చేసింది కదా. అంటే నువ్వు స్టాండ్ తీసుకో కూర్చోవా, నువ్వు అప్పుడే కూర్చో అన్నాడు. 2 సార్లు లేపుతాడు, 2 సార్లు కదా అంటాడు, స్టాండ్ తీసుకో కూర్చో అంటాడు. నాకు ఆల్రెడీ దివ్య చెప్పింది సార్ అని ఈయన అంటాడు కళ్యాణ్. ఈయనకు ఒకటే క్లారిటీ, అన్నీ చెప్పేసింది నాకు, మీరేం సార్ వచ్చి కొత్తగా వచ్చి డిఫరెంట్గా చెప్తారు, నాకు అన్నీ చెప్పింది సార్ ఓకే,
కావాలనే తీసిందంట, ఎందుకంటే అని చెప్పి ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక భరణి అన్న, సుమన్ అన్న, ఓకే. ఆ తర్వాత నాగార్జున గారు అంటారు, కళ్యాణ్ నీ ఆట నాకు నచ్చింది. ఎందుకు నచ్చింది? ఈయన చెప్పిన ఆన్సర్లకి ఆయన చెప్పిన దానికి ఏం సంబంధం ఉండదు. నీ ఆట నాకు నచ్చింది, నీ మాట నచ్చింది, ఎలాంటి విషయంలో అయినా స్టాండ్ తీసుకునే నువ్వు నీ పక్కన నువ్వు ఒకరి మన పక్షాన నిలబడతాడు అని అనుకున్న వాళ్ళ కోసం గట్టిగా నిలబడట. అంటే కళ్యాణ్ తనుజ పక్షాన్ని నిలబడతాడని తనుజ అనుకుంటుంది కాబట్టి ఆమె కోసం నిలబడాలి. శుక్లపక్షం, కృష్ణపక్షం, ఈమె పక్షం, తనుజ పక్షం, బిగ్ బాస్ తనుజ పక్షం, శుక్లపక్షం, కృష్ణపక్షం, బిగ్ బాస్ వచ్చి తనుజ పక్షం. సరే, ఆ తర్వాత కళ్యాణ్ ట్రోఫీ ఎవరికి అండ్ ఎగ్జిట్ ఎవరికి అంటే ట్రోఫీ వచ్చేసి తనుజాకి సార్. తనుజ ఓ తనుజ మా అందమైన తనుజ, మీకోసం కప్పిచ్చి మేము చిప్ప పట్టుకొని పోతాం, మా కప్పులద్దు చిప్పలే ముద్దంటున్నాము, మా బతుకంతా మీ చుట్టూ తిరుగుతూనే ఉంటాము, తనుజ ఓ తనుజ మా అందమైన తనుజ, మీ వెనకే మేము ఉంటాం, మేము విన్నరసలు కాము, మేము వచ్చిందే నిన్ను బుజ్జగించడానికి, నువ్వేడిస్తే ఓదార్చి ఉంచడానికి, తనుజావో తనుజ మా అందమైన తనుజ, మాకేం పని లేదు అందుకే ఇక్కడికి వచ్చాను తనుజ, నీకు ఆపోజిట్ నిలుసుంటే వెళ్ళిపోతాను తెలుసు తనుజ అన్నట్టుగా పాడుకుంటూ తిరుగుతారు. ఇలాంటి అందమించి ఇంకేం లేదు. నెక్స్ట్ ట్రోఫీ ఎవరికి? తనుజకి. ఆయన ఎగ్జిట్ ఎవరికంటే భరణి అన్నకి. ఆయన ఏం మారలేడు సార్, మనిషి మారలేదు, అతని మమత తీరలేదు అని చెప్పారు. నెక్స్ట్ తర్వాత షోల్డర్ ఇంజురీ అయిన నాగార్జున గారు భరణి అన్నకు ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అది నాకు కూడా ఇష్టం. నేను కూడా చెప్పిన ఆ వాటర్ టాస్క్లో గౌరవ్ ఎట్లయితే ఆడిండో అంతే రేంజ్లో భరణి అన్న పర్ఫామ్ చేసింది. అది కూడా ఇంజురీస్తో, షోల్డర్ ఇంజురీ ఉన్నా కానీ అంత బాగా టాస్క్ ఆడావు, ఎక్సలెంట్, నీ దగ్గర ఉన్న కెపాసిటీ అది నువ్వు గట్టిగా ఆడాలి, నువ్వు చేయాలి అని చెప్పి, ఎక్కడో ఉండాల్సినాడు ఇక్కడ ఉన్నావయ్యా అని చెప్పి, నేను ఎక్కడికో తీసుకెళ్ళి టాప్ 5 ఫిక్స్ చేసావు, నువ్వు మాత్రం అక్కడే ఉంటా అంటావు, దివ్య చుట్టూ ఆ బాండింగ్స్ చుట్టూ ఉండవు. రైట్. తనుజ వచ్చేసి ఇక్కడ తనుజ ఎందుకు గ్రేట్ తోపు అని అంటున్నావు కళ్యాణ్ అంటే, కళ్యాణ్ చెప్తాడు, తనుజ సార్ ఆఫ్టర్ మీ తనుజ అండ్ ఇమాన్యుల్ అన్న సార్, లిటరల్లీ అసలు అక్కడ పాజిటివిటీ లేకున్నా, అక్కడ ప్రాబబిలిటీ లేకున్నా, పాజిబిలిటీ లేకున్నా, స్ట్రెంత్ లేదని తెలిసినా కానీ కష్టపడుతుంది సార్. కష్టపడి ఏం చేస్తుంది, కావాల్సింది కాకుండా గివప్ చేయాలి సార్, ఏమి చేయదు సార్. ఇట్లా మొత్తం ఇక అందరూ ఏదో కొట్టాడుతుంటే గిటికిటి అంటుంది, మీద అయిపోద్ది అంతే. ఒక్కరిని నూకిందయ్యా, గౌరవం మెచ్చుకున్నాడయ్యా, నన్ను కింద పడేసింది సార్, నువ్వు ఏ లోకంలో ఉన్నావు, అంత పర్సనాలిటీని తనుజ నూకితే పడ్డావంటే నువ్వు మళ్ళీ యోగాలు చేస్తావు, అట్ట ఫిట్టింగ్ బాడీ కాదు, గట్టి ఫిట్టింగ్ బాడీయే నాది, యోగా బాడీ అన్నట్టుగా యోగాలు చేస్తావు, కడి ఎత్తినావు ఈమె నూకితే పడ్డా అని చెప్పి. ఆమె చాలా స్ట్రాంగ్ సార్, వెరీ స్ట్రాంగ్ సార్. బ్యాలెన్స్ మన దగ్గర మిస్ అయినప్పుడు ఎవరిని నెట్టినా పడతాం, ఎంత కట్అవుట్ ఉన్నా కానీ. సరే, కావాల్సింది కాకుండా గివప్ చేశారు. అసలు ఎంత సార్, ప్రతి వీక్ కెప్టెన్సీ రేస్లో లాస్ దాగాచిపోతుంది సార్. అది హౌస్ మేట్స్ హెల్ప్ కావచ్చు, లేదంటే సపోర్ట్ కావచ్చు, హౌస్ మేట్స్ ద్వారా కానీ కష్టం ద్వారా కానీ ఎలాగోలా అయితే లాస్ దాకా వస్తుంది సార్. ఇక్కడనే అనుమానం ఉంది, దీంట్లోనే ఈ ఆన్సర్లోనే అనుమానం ఉంది. ఏంది, హౌస్ మేట్స్ హెల్ప్ కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు అంటే ఆమె ఎట్నో అట్లా చేసి మా చూసి మార్కెట్ చేసి లాస్ దాకా వస్తుంది తప్ప కష్టపడుతుందా అంటే కష్టంతో కావచ్చు. నెక్స్ట్ భరణి అన్న ఇమాన్యుల్ని తోపు తురుము, గేమ్ ప్లే అదిరిపోయింది, కెవ్వు కేక అన్నాడు. అండ్ నాగార్జున గారు వైకుంఠపురం ప్రజలంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వైకుంఠపురం అంటే ఇమాన్యుల్ వాళ్ళ ఊరి పేరు. చూసారా ఎంత బాగుందా, అంటే వైకుంఠపురం ఊరి పేరు. మనది భిన్నత్వంలో ఏకత్వం అనడానికి ఇదే ఉదాహరణ. ఊరి పేరు వైకుంఠపురం, ఉండద్దా, అన్నీ ఉంటాయిలే అంటారా. పుణ్యక్షేత్రం దగ్గర అన్ని కులాలలో ఉండరా, అన్ని మతాలలో ఉండరా, ఏం మాట్లాడుతున్నారు, ఏది పడుతుంది మాట్లాడతారు అంటే ఇన్నానికి సౌండింగ్ బాగుంది అని చెప్దామని అనిపించింది అంతే. రైట్. నెక్స్ట్ సాయి సార్ డే 1 వచ్చినప్పుడు మొత్తం తోపు తురుము అనుకున్నాం కానీ ఏం లేదు, డోలా లోపలేం లేదు, కాన్ఫిడెన్స్ ఉంది కానీ ఆడతలేడు సార్, ఆడడం రాకపోవడం ఏదో సార్ మొత్తానికి అయితే ఎత్తుస్తున్నది అనగా నాగార్జున సార్, భరణి అజాత శత్రువుకి కోపం వస్తే విజిల్స్ వచ్చాయి, క్లాప్స్ వచ్చాయి, అర్థమైందా? అజాత శత్రువు అంటే ఇప్పుడు భరణి అన్న, ఇదివరకు అజాత శత్రువు అంటే మా అన్న సుమన్ అన్న. అయితే ఇప్పుడు భరణి అన్నకి కోపం వస్తే విజిల్స్ సపట్లు వస్తాయి, అర్థం చేసుకో. నీకు విజిల్స్ సపట్లు కావాలన్నా వద్దా? నెక్స్ట్ క్యారెక్టర్ని దాచుకోవద్దు, ఓకేనా అని చెప్పిండు. నెక్స్ట్ సాయి వచ్చి తనుజ తోపు తురుము, ఎందుకంటే ఆడే విధానం సార్ మామూలు విధానం కాదు సార్ అని ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. టెడ్డీ టాస్క్లో సార్ సుమన్ అన్న టెడ్డీని ఎవరు తీసుకోకపోతే ఆమె తీసుకెళ్ళి ఆడింది సార్. సీన్ భయ్యా మ్యాటర్ ఏంటంటే ఆమె టెడ్డీని కూడా ఎవరు తీసుకోలే, చిక్కింది ఇద్దరే, వాళ్ళే లాస్ట్కి ఉన్నారు. ఇంకా ఆమె టెడ్డీని ఎవరు ముడతలేరు, ఆయన టెడ్డీని ఎవరు ముడతలేరు కాబట్టి వాళ్ళు గతగదగ్గ పోతానని మార్చుకునే ప్రయత్నం చేశారు. దానికి నీ ఎలివేషన్ లేదో నువ్వేందో లాస్ట్లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత బాగా మాట్లాడండి, కానీ అక్కడ ఎట్లా పాసిబిలిటీ ఉంది, నువ్వు ఎలా అక్కడ క్రియేట్ చేసావు స్పేస్ని అని నాకు అనిపించింది.
సుమనన్న కోసం త్యాగం చేసింది సుమనన్న టెడ్డీ తీసుకుని. తనుజ టెడ్డీ ఎవరు తీసుకొని రాలే, సుమనన్న టెడ్డీ ఎవరు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేరు. అది మ్యాటర్ జరిగింది. ఏ టాస్క్లో అయినా గట్టిగా ఉండే వాళ్ళని తీసుకోవాలి, వీక్గా ఉన్న వాళ్ళని తీసుకోవద్దు అంటే ప్రతిసారి కూడా వీక్గా ఉన్న వాళ్ళని తీసుకోవద్దని ఆపోనెంట్గా తనుజానే పెట్టుకుంటూ ఉంటారు. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్. నెక్స్ట్ ఆడి విధానం సరే అదిరిపోయింది సరే. ఆ తర్వాత బర్నీ గారు లీస్ట్, ఎందుకంటే సెకండ్ ఛాన్స్ వచ్చింది కానీ ఏముంది ఆయన ఆలోచన విధానం ఏమైనా మారిందా, అదే ఆలోచన విధానం ఉంది అటు ఇటుగా. మళ్ళీ ఇంకోసారి పోయేస్తే కానీ తెలియదు ఆయన. పోయేస్తాడు చుట్టం చూపు వచ్చిండే తీర్థయాత్రకి పోతాడు వస్తాడు చెప్పు. సెకండ్ టైం కూడా పోయే ఛాన్సే ఉందన్నట్టుగా అన్నాడు. ఆ తర్వాత అక్కడనే ఆగిపోయింది సార్ ఆయన, అటు ఇటు కాకుండా అక్కడనే ఆగిపోయాడు. ఆ తర్వాత నాగార్జున గారు ఉండి నీకు కూడా చెప్తున్నా, డెసిషన్ తీసుకున్న తర్వాత పెండులం లాగా బిహేవ్ చేయకు. పెండులం అంటే లోలకం లాగా చిక్ 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 డోలన వర్తన కాలాన్ని పెంచే ప్రయత్నం చేయకు, అటు ఇటు ఊగుతూ ఉండకు, ఊగిసలాడకు, ఒక స్టాండ్ తీసుకోనంటే ఎస్ సార్ నేను మారిపోయాను సార్, యాక్చువల్లీ నేను మార్చుకున్నాను, ఆల్రెడీ మార్చుకున్నాను. నువ్వు ఆల్రెడీ మార్చుకున్న ఆటో, ఫైట్ చేస్తున్న ఆటో, మారిపోయిన ఆటో, మళ్ళా గదే చేస్తావు కానా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. నెక్స్ట్ సంజన వచ్చి డిమాండ్ పవన్ సార్ టఫ్ కాంపిటీషన్ అనిపిస్తుంది, చాలా బాగా ఆడతారు సార్, ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది, ఐ లైక్ హిస్ గేమ్. అలాగే తనుజ ఇమాన్యుల్ వాళ్ళిద్దరు కూడా సేమ్, ఆల్సో సేమ్, ముగ్గురు కూడా సేమ్ అని చెప్పి. ఆ తర్వాత గౌరవ్ వచ్చేసి లీస్ట్ అని చెప్పిండు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది దానివల్ల కొంచెం ఇటు అటు ఇబ్బంది అవుతా ఉందని చెప్పింది. ఓకే, మిగతా గేమ్లలో ఓకే కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది, ఇది మనోడు మనసులో పెట్టుకున్నాడు, నామినేట్ చేసిండు. నెక్స్ట్ నాగార్జున గారు సంజన నీ గేమ్ మాత్రం అదిరిపోయింది, అండ్ నీ గేమ్ గురించి చెప్పు అంటే సార్ మీరే చెప్పండి సార్ అని ఆమె అడుగుతుంది. లిటరల్లీ చెప్తున్నా, లీడర్ బోర్డులో అంటే ఇక్కడ సంజనక్క అంటే లీడర్ బోర్డులో 10th ర్యాంక్ వచ్చింది సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మొగం ఎడబెట్టుకోవాలి సార్, స్టార్టింగ్లో టాప్లో ఉన్న వాళ్ళంతా కింద ఉన్నవేంటి సార్ బర్నీ అన్న సంజనక్క అని అడిగి చెప్తుంటే నాగార్జున సార్ అండి ఈ వీక్లో ఆడియన్స్ అలా చెప్పారు, నెక్స్ట్ వీక్లో ఇంకో రకంగా చెప్తారు, ఏముందమ్మా అందులో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే అది పెద్ద ముచ్చటేం కదా, 29 మంది శాంపిల్, అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగులో శాంపిల్ కాదని చెప్పిండు అన్నట్టు. నెక్స్ట్ బర్నీ అన్న అలాగే ఆడమ్మా సార్, ఎలాగైనా సంజనక్క సార్ ఎలాగైనా ఫైనల్ పోవాలి అంటే అలాగే ఆడమ్మా, ఖచ్చితంగా ఆడమ్మా, ఆడియన్స్ రియాక్షన్ ఈ రోజు ఒక రకంగా ఉంటుంది, ఇంకో రోజు ఇంకో రకంగా ఉంటుంది, నువ్వు ఆడు సార్ ఓకే సార్ అనేది. ఆ తర్వాత ఇమాన్యుల్ వచ్చి కళ్యాణ్ తోపు తురుము అని చెప్పిండు, ఆ తర్వాత సాయి లీస్ట్ అని చెప్పిండు, ఎందుకంటే కళ్యాణ్ దగ్గర క్లారిటీ ఉంటుంది, అతని దగ్గర క్లారిటీ ఉండదు, మాట ఇస్తే మాట తప్పని మనిషి కళ్యాణ్, అండ్ నిజాయితీ ఉంటుంది కళ్యాణ్ లోపల. గేమ్లో లాస్ట్ వీక్ చూస్తారు కదా సార్ గేమ్లో ఎంత ఇస్తారు అనే మాట. ఆ తర్వాత సాయికి వచ్చేసి సార్ సాయి అన్న మార్పు రావాలి సార్, ఆయన ఏం లేదు సార్, ఆయన అనిపించింది చెప్పే దగ్గర స్టాండ్ తీసుకో అన్న అని చెప్పిన స్టాండ్ తీసుకోవట్లేదు, అనిపించింది చెప్పమంటే కూడా చెప్పట్లేదు అని చెప్పిండు. నీ ఆట మాత్రం సూపర్గా ఉంది, నీ ఆటకు పేరు పెట్టేది లేదు పో అని చెప్పిండు ఇమాన్యుల్కి. ఆ తర్వాత రీతు వచ్చింది డిమాన్ని అండ్ ఎవరు ఇల్లు మన తనుజాని పెట్టింది, డిమాన్ తీసేసింది తనుజాని పెట్టింది, కళ్యాణ్ తీసేసి తనుజాని పెట్టింది అనుకుంటా, అండ్ సాయిని తీసేసి నిఖిల్ని పెట్టిండు. ఫస్ట్ సాయి పేరు పెట్టి సాయి పెట్టింది రీతు, ఆ తర్వాత నిఖిల్ని మార్చేసింది. ఫస్ట్ డెమాన్ ఎందుకు అనుకున్నా అంటే ఫిజికల్ టాస్క్లో గట్టిగా ఆడతాడు కదా అనుకున్నా, కానీ ఫిజికలే కాదు ఇక్కడ అన్ని రకాలుగా ఉండాలి, అన్ని రకాల వాటిల్లో ఎక్కడ మనం స్టాండ్ తీసుకోవాలి ఎక్కడ స్టాండ్ తీసుకోకూడదు, మన పర్సనాలిటీ అనేది చూపించేది అయితే తనుజ సార్, అందుకని చెప్పి తనుజ ఓకే పర్సనాలిటీ. నెక్స్ట్ రీతు చౌదరి వచ్చేసి నిఖిల్ని వర్స్ట్ అంటే ఎగ్జిట్ దగ్గర పెట్టింది. సో గేమ్లో అసలు ఎక్కడ ఉన్నట్టుగా అనిపిస్తారు, అండ్ స్టాండ్ తీసుకోవడం ఏది అన్నట్టుగా అసలు యాక్టివ్గా ఉండడం అనిపిస్తుంది, లేజీ అనిపిస్తుంది అన్నట్టుగా అంటది. అనగా నాగార్జున గారు అసలు రెబల్స్ ఎవరో ఫస్ట్ కనిపెట్టింది ఆయనే అంటే అవును సార్, థ్యాంక్ యూ సార్ చూసారా సార్, వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ అమ్మాయి మీరన్నా చూసారు సార్, ఫస్ట్ గెస్ చేసింది ఆయనే రీతు అన్నట్టు. అవునా ఓకే సార్ మేమేం పాపం చేసినాం సార్ అంట, నీకు తెలుసు కదా ఏం చేసావు ఓకేనా, ఆయన పనిష్మెంట్ ఏం చేసావమ్మా చెప్పు అని చెప్పి అంటే సార్ పనిష్మెంట్ చేశాను సార్, ఏం చేసావు ముచ్చట్లు పెట్టుకోవద్దు అంటే టాస్క్లో ముచ్చట్లు పెట్టుకునేది సార్, టాస్క్లో పెట్టుకోవచ్చు కదా సార్, ఓన్లీ నార్మల్ టైంలో పెట్టుకోవద్దు, అయితే టాస్క్లు అంటే కిచెన్ అవి రెండింటిలో టాస్క్లో పెట్టుకోవచ్చు కదా అని చెప్తాను, ఓన్లీ ఇంట్లో ఉన్నప్పుడు పూజ చేస్తున్నప్పుడు మాత్రం ఏడికి వచ్చిన 36 ఆ తర్వాత డిమాండ్ పవన్ని నువ్వు ఒక పని చేయి డిమాండ్ పవన్, నువ్వు ఎవరు ఎగ్జిట్ ఫస్ట్ పెట్టంటే సాయి ఎగ్జిట్ సార్, ఎందుకంటే అతను పొటెన్షియల్ ఉంది కానీ అసలు ఎక్కడ కూడా చూపించట్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది సార్, ప్లేయర్గా టాస్క్లో కూడా పెద్దగా ఏం లేదు, నామినేషన్లో కూడా ఫెయిల్ అవుతున్నాడు, టాస్క్లో ఫెయిల్ అవుతున్నాడు, ఇదంతా నాకైతే పెద్దగా అనిపించలేదు.
అనగానే నాగార్జున గారు సాయి ఆటలోకి దిగాలి, ఇంకా అబ్జర్వేషన్లోనే ఉంటే కష్టం అని చెప్పి చెప్పిండు. ఆయన అబ్జర్వేషన్లో దిగిండు, ఆటలోకి దిగిండు, ఇప్పుడు బిగ్ బాస్ బజ్లో కూడా దిగిండు. బజ్ ఇంటర్వ్యూ మంచిగా ఉన్నది. ఆయనలో ఎంటర్టైనర్ ఉన్నాడు, అది చూపించుకోలేకపోయిండు. ఎంటర్టైనర్ చూపించుకుంటే కొన్ని రోజులు ఎక్కువ వచ్చేటోడు. నెక్స్ట్ డిమాండ్ పవన్ ట్రోఫీ ఎవరికి దగ్గర అంటే ఇమాన్యుల్కి అన్నాడు. ఎందుకంటే ఇమాన్యుల్ సార్ మైండ్ ఫిజికల్ అన్ని రకాల దాంట్లో కూడా చాలా టఫ్ ఉంటుంది సార్. అండ్ ఇక నాగార్జున గారు అందుకున్నారు. బిగ్ బాస్ చరిత్రలో ఇన్ని వారాలు అసలు నామినేషన్లోకి రాకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వు ఒక్కడివే. అదే భయం వేస్తుంది సార్ నాకు కూడా. అసలు నా ఫ్యాన్స్ అంతా ఉన్నారా, నిద్రపోయారా, అసలు ఉన్నారా అనిపిస్తుంది. ఎవరో ఒకరికి షిఫ్ట్ అయిపోయి ఉంటారేమో అని అనిపిస్తుంది. నేను వస్తానమ్మా ప్లీజ్, త్వరలో నా కోసం వెయిట్ చేయండి ప్లీజ్ అన్నాడు. అసలు రాలేదు. అది ఎంతో వెరైటీ. వచ్చే అవకాశం ఉన్నా కానీ అత్తలేడు. ఎందుకో నాగార్జున సార్ చాలాసార్లు ఏం జరిగిందో తెలుసా, ఎవరైతే చాలా వారాలు నామినేషన్లోకి రాకుండా సడన్గా వస్తే ఎలిమినేట్ అయిపోయారు. కథం గజ్జు అని ఉండొచ్చు, అమ్మ ఎందుకు వచ్చిన బాధ, మనం ఇప్పుడు నామినేషన్లోకి అయితే ఎలిమినేట్ అవుతాం ఉండొచ్చు. నెక్స్ట్ సాయి, నెక్స్ట్ నిఖిల్ వచ్చిండు. నిఖిల్ వచ్చి తనుజ వచ్చి టాపు, తనుజ తోపు, తనుజ తురుము అని చెప్పేసిండు. ఏదో పవర్ ఉంది సార్ తన లోపల, ఇది కరెక్ట్. ఏదో పవర్ ఉంది వెనకాల, మీ వెనకాల ఏదో ఉంది సార్, మీ వెనకాల ఏదో ఉంది అన్నట్టుగా అనిపించింది అన్నట్టు. రైట్. నెక్స్ట్ ఇక్కడ సాయిని వచ్చేసి టాటా బై బై. ఎందుకంటే ఆయన ఛాన్స్ కోసం ఫైట్ చేయట్లేదు సార్, అతను ఆడడానికి కూడా ట్రై చేయట్లేదు, అదే మెయిన్ మైనస్ అని చెప్పిండు. ఆ తర్వాత గౌరవ్ వచ్చేసిండు. తనుజ నువ్వు తోపు అంటే తోపు అని చెప్పిండు. అసలు కింద పడేసి నన్ను ఆపింది సార్, చాలా స్ట్రాంగ్ గర్ల్ సార్ అని చెప్పిండు. అండ్ సంజన వచ్చేసి ఆటలో ఏం లేదు సార్, అందుకే ఆమె ఎగ్జిట్ దగ్గర ఉంది, ఆమె ఆట చూడలేదు అని అంటే మనకి ప్రోమోలో చూపించినట్టుగా ఫస్ట్ వీక్ నుంచి నువ్వు చూసినావా అని అక్కడ అడుగుతుంది. నువ్వు చూసినావా, నీకు తెలుసా నేను ఆడలేదని చెప్పి, ఏం ఆడతాను నువ్వు అని చెప్పి అంటుంది కదా సార్. అంత డ్రామా ఉంది, దొంగ ఉంది, అంతకు మించి ఏం లేదు సార్. అంటే సంచాలక బాగా చేసింది అంటే సార్ ఓకే సార్, సంచాలక బాగానే చేసినారు సార్, అంతకు మించి ఇంకేం లేదంటే నువ్వు నీ ఆటను మార్చుకో గౌరవ్, నువ్వు చాలా ఇరిటేట్ అవుతున్నావు అన్ని విషయాలలో. కెప్టెన్ తోటి అంటే పంచాయతీ పెట్టుకున్నావు, నిఖిల్ తోటి ఎందుకు పెట్టుకున్నావు, ఫుడ్ దగ్గర పంచాయతీ లేదు, నువ్వు అలా చిరాకు చేయకు, ఫుడ్ దగ్గర మొత్తం ఆగమాగా ఉన్నది ముచ్చట, ఓకేనా. బయట అసలే రోజులు మంచిలో బిడ్డ ఉండవు, అసలే వైల్డ్ కార్డు వాళ్ళు కనిపిస్తే ఫసక్. నెక్స్ట్ దివ్య ఇమాన్యుల్ని టాస్కులు అసలు ప్రతిది ఎంటర్టైన్మెంట్ కావచ్చు, టాస్క్ కావచ్చు, ఆల్రౌండర్ సార్ సూపర్ అని చెప్పి. నాకు గౌరవ్ వచ్చేసి సార్ హెల్ప్ చేసినా అర్థం చేసుకోడు సార్, అసలు ఏం అర్థమే కదా. బ్లెస్సింగ్ స్టోన్ గురించి అయితే అంత ఫీల్ అయిపోతున్నాడు, అదట టాప్ 5కి పంపించే స్టోన్ అట, అసలు అలాంటి పవర్ని మీరు తీసేసిరు అని చెప్పి అంటాడు. అది ఎందుకు టాప్ 5 అదృష్ట రత్నంలా భావిస్తున్నాను ఫీలింగ్ చెప్పింది. ఆ తర్వాత నాగార్జున గారు 3వ వారం భరణికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చావు కదా, ఎవరు దివ్య 3వ వారం ఇచ్చావు కదా ఫస్ట్ ప్లేస్, మరి ఇప్పుడు ఎందుకు టాప్లో ఇమాన్యుల్ పెట్టావు అని అడిగారు. బాగా అడిగారు సార్, అలా అడగండి సార్, అలా క్వశ్చన్ చేయండి సార్ అనిపించింది. సార్ అంటే ఇమాన్యుల్ డే బై డే బాగా ఇంప్రూవ్ అయ్యంటే, మీ నాన్న మీ బర్నీ గారు డే బై డే కిందికి వచ్చారండి సార్. ఆయన కిందికి పర్లేదు సార్, వీళ్ళంతా పైకి వెళ్ళిరండి. ఇది ఎక్కడ ఆన్సర్ రా నాయన, లాజికల్గా బాగుంది. ఆయన కిందికి రాలేదు, వీళ్ళు పైకి పోయారు అంతే. ఆయన ఎక్కడ ఉన్నాడు, కిందనే ఉన్నట్టుగా, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాడా, ఓకే. మిగతా వాళ్ళంతా ఆయన దాటి పైకి వచ్చారు. ఇవి అంటే సార్ ఆయన సాక్రిఫైజెస్, స్టాండ్ తీసుకోకపోవడం ఇట్లాంటి వాటి వల్ల తగ్గిపోతా ఉంది సార్ అని. అవును కరెక్ట్ చెప్పామమ్మా, స్టాండ్ అయితే తీసుకోడు, ఒక స్టాండ్ ఇప్పేయండి సార్ ప్లీజ్, ఆయనకి ఏదో ఒక స్టాండ్ ఇప్పేయండి సార్. ఆఖరికి వాషింగ్ మిషన్ మీద కింద స్టాండ్ ఉంటుంది కదా, అదైనా ఫ్రిడ్జ్ కింద వేసే స్టాండ్ అయినా ఇప్పేయండి సార్ ప్లీజ్. నెక్స్ట్ సార్ ఈ వీక్లో ఏమైనా చేసినారని సార్ అడిగితే, సార్ ఈ వీక్లో ఏం చేయలేదు సార్, కానీ స్టాండ్ తీసుకోలేదు సార్. అదైతే అంటే అవునమ్మా స్టాండ్ అయితే తీసుకోలేదు, ఓకే. అది నెక్స్ట్ అవునమ్మా నువ్వు సుమన్ గారితో కలిసి చేసావు కదా సీక్రెట్ టాస్క్, అప్పుడు బర్నీ గారిని ఎందుకు తీసేయలేదు, కావాలని తీసేయలేదు అని అంటే, లేదు సార్ అట్లా కాదు సార్, నాకు డౌట్ వచ్చింది, ఆయన కొంచెం లేచేటప్పుడు నేను చెప్పినట్టుగా ఉన్నాను కదా సార్, అందుకే డౌట్ వచ్చింది, వేరే వాళ్ళని తీసుకున్నాను సార్ అని చెప్పింది. ఆయన కళ్యాణ్కి అలా ఎలా మార్చేసావు, ఏం చెప్పి మార్చేస్తావు, ఇట్లా కొన్ని అడిగిన చిట్చాట అయిపోయింది. ఆ తర్వాత నాగార్జున గారు నీ మాట తప్పద్దు కదా సార్, ఓకే. ఇక్కడ దివ్యతోటి నువ్వు మాట తప్పావా లేదా అని అడిగింది, కళ్యాణ్ విషయంలో మాట తప్పావా లేడా అని అడిగింది నాగార్జున సార్. అది లేదు సార్ యాక్చువల్లీ ఏమైందంటే అని అంటే, అది కాదు నువ్వు చెప్పమ్మా, నువ్వు మాట తప్పావా లేదా, కళ్యాణ్కి ఒక మాట ఇచ్చావు తనుజాని తీయనని, మాట తప్పావా లేదా అంటే, సార్ అవును సార్ తప్పినట్టే సార్ అన్నట్టుగా అంటుంది. అనగానే నువ్వు ఒకవేళ ఇమాన్యుల్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ నుంచే చేయొచ్చు కదా, సడన్గా ఆ రౌండ్కి ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి అట్లా చేయడం ఎందుకంటే, ఈమె కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చింది. ఏం తెలుసా, నేనున్నాను కదా సార్ కాంపిటీషన్లో, నేను బయటకు వస్తే ఇమాన్యుల్కి సపోర్ట్ సార్, నేను బయటకు రాకుండా అక్కడే ఉంటే నేను ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తాను, ఆ రౌండ్లో బయటకు వెళ్ళినా కాబట్టి నేను సపోర్ట్ చేసిన అన్నట్టు చెప్పింది. అది వెరీ నైస్ ఆన్సర్, బాగా చెప్పింది, కరెక్టే కదా అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. అండ్ ఇక్కడ చెప్పింది, మాట ఇచ్చి తప్పితే కనుక నీకు క్రెడిబిలిటీ పోతుంది, గుర్తుపెట్టుకో, ఇది రణరంగం, ఒకటి చెప్పి దాని మీద లేకపోతే అంతే. అబ్బా మిగతా వాళ్ళంతా అన్నీ చెప్పిన మాట మీద మాట అండ్ చుట్టూ గుండం గీసి అలా నిలబడరా, లేదు కదా, ఈమె మాట ఇస్తే మాట వేయాలన్నట. నువ్వు తనుజ కోసం చేస్తాను చేయాలి అంతే అన్నట్టుగా. వీళ్ళకి తనకి సపోర్ట్ చేయడము న్యాయమా కాదా అని అనుకున్నాను, వేరే వాళ్ళకి సపోర్ట్ చేద్దామని అనుకున్నాను, డిస్కషన్ అయితే. ఆ తర్వాత డిమాండ్ పవన్ అంటాడు. ఇది ఇప్పుడు ఒక మాట నాగార్జున సార్ అడుగుతాడు, డిమాండ్
ఇలా చేయడం న్యాయమా అన్యాయమా, చెప్పిన మాట మీద లేకపోవడం, వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం, అట్లా అంటే న్యాయం అని చెప్పి సార్ న్యాయం కాదు సార్ అని చెప్పి ఆయన చెప్పిండు. వెరీ నైస్. ఆ తర్వాత ఇక్కడ దివ్యనిగీత గురించి ఒక 3 పాయింట్స్ చెప్పిండు బడిమాన్ పవన్, నాకు భలే నచ్చినాయి. అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ఈ పాయింట్స్. 3 వర్స్ట్ థింగ్స్ ఉన్నాయి సార్ దివ్య దగ్గర. ఒకటి, కళ్యాణ్కి తనుజాని తీసేయను అని చెప్పడం. 2, తనుజాకి తనుజాని తీసేయను అని చెప్పడం. 3వది బర్నీ గారిని లేపింది దాచిపెట్టడం. ఈ 3 మిస్టేకులు సార్ అని చెప్పిండు. ఓకే, మంచిగా అబ్జర్వేషన్ ఉందని నా ఫీలింగ్ వచ్చింది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ నువ్వు యాక్టివ్గా చేసిన ఓకే. నెక్స్ట్ డిమాండ్ పవన్ది ముగ్గురిది అయిపోయింది కదా. ఆ తర్వాత దివ్యాకి చెప్తాను, నీ ఆట నువ్వు రివ్యూ చేసుకో, అర్థం చేసుకో. కళ్యాణ్ నిన్ను నమ్మే అవకాశం కూడా లేదు, అర్థమవుతుందా అని అంటే, సార్ నన్ను నమ్మొచ్చు సార్, నాకేం ప్రాబ్లం లేదు, నన్ను నమ్మొచ్చు, తన విషయంలో జరగలేదు కదా సార్ జరిగింది అని అంటే, నువ్వు నమ్ముతావు కళ్యాణ్ అంటే నమ్ముతా అన్నాడు. అయిపోయా సార్, నమ్ముతా అనలేదు, సారీ, ఎవరిని నమ్మను అన్నాడు. ఈ మాటలు చెప్పగాను, సారీ క్షమించాలి, ఎవరిని నమ్మను అన్నాడు, ఈ మాటలు చెప్పగాయా నువ్వు. తర్వాత తనుజ వచ్చేసి ఇమాన్యుయల్ టాప్లో పెట్టింది, బర్నీ అనేది లీస్ట్లో పెట్టింది. సార్ అందరికంటే లీడర్ అంటే అప్పుడు స్టార్టింగ్లో అందరికీ లీడర్ లెక్క ఉండేది సార్. ఆ తర్వాత అతని పొజిషన్ మారిపోతూ వచ్చింది సార్. అంతే, ఫేవరెటిజం చూపించి చేయలేం కదా సార్ అని చెప్పి చేసింది. ఐ విష్ మళ్ళీ కోరుకుంటున్నా టాప్ 5లో ఉండాలి బర్నీ గారు అని చెప్పి అంటుంది. ఓకే ఫైన్, బర్నీ సార్. ఇమాన్యుయల్ టాప్లో, ఎందుకంటే నవ్విస్తాడు హౌస్లో అందరికీ. కంప్లీట్గా హౌస్ అంటే సార్ అది ఇమాన్యుయల్ తోటే సార్. వెరీ నైస్, గుడ్. ఇది నెక్స్ట్ ఇమాన్యుయల్కి 5 అండ్ తనుజాకి 5 ప్లస్ పాయింట్లు వచ్చినాయి. ఇద్దరు టాప్లో ఉన్నారు. సో సాయికి అండ్ బర్నీకి ఇద్దరికి లీస్ట్లో వచ్చినాయి. సో ఇక్కడ ఒక నిమిషం, సంజనక్కని సేవ్ చేసిండు నాగార్జున సార్. థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ ఫర్ ద అంటే ఇది శవపేటికి లాంటిది పెట్టి అందులో రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి. సంజన అక్కని అండ్ తనుజాని ఇద్దరిని సేవ్ చేశారు. ఇద్దరు సేఫ్ జోన్లోకి పోయారు. ఆ తర్వాత థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ నాగార్జున గారు, థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ ఫ్యామిలీ అని చెప్పి తనుజ చెప్తే, థ్యాంక్ యూ ఆడియన్స్ ఓట్ చేసినందుకని ఆమె చెప్పింది. అయిపోయింది. తనుజ అంటది, నాగార్జున సార్ అడుగుతాడు, ఇక తనుజ నిన్ను ఒకటి అడగాలి అంటే, ఊరంతా అయిపోయింది, ఇక అయిపోయింది ఎపిసోడ్ ఎండింగ్, వీళ్ళు ఎత్తెత్తురికి ఎపిసోడ్ అయిపోయింది అనే టైంకి లాస్ట్కి అడిగిర్రు, అబ్బా ఏంది ఈ పంచాయతీ ఇదంతా డిస్కషన్ అయిపోయినాక లాస్ట్కి ఇట్ట గీకి, నీకు అర్థమవుతుందా, ఇలా ఎందుకు గీకినావమ్మా అని అడిగాడు. ఇలా ఎందుకు గీకినావమ్మా, ఆ తప్పు కదా అంటే, సార్ నేను గీకలేదు సార్, నేను చెప్పలేదు సార్, నేను జస్ట్ అనౌన్స్ చేశాను సార్, కళ్యాణ్ మీద ఏమైనా పాయింట్స్ ఉన్నాయని అడిగాను సార్, అంతే సార్ అంటే. లేదమ్మా తప్ప రైట్ అని చెప్పంటే, ఇక మళ్ళీ కొంచెం 2-3 సార్లు అడిగితే చెప్పింది, సార్ అది కాదు రొట్ట ఇట్ట అని చెప్పి గారాలు పోతుంది, గారాలు పోయింది, గారాల పట్టింది చూసి అప్పుడే గారాలు అయిపోతారు. ఆ తర్వాత బర్నీ అన్న ఇద్దరే లీస్ట్లో మిగిలింది, ఇద్దరు బర్నీ అన్న అండ్ సాయి శ్రీనివాస్, వీళ్ళిద్దరి మధ్యలో ఎలిమినేషన్ ఉండబోతుంది. అంటే బర్నీ అన్న పోయి తనుజాని బతిలాడుకున్నాడు. బతిలాడితే ఆమె అన్నది, ఎందుకంటే ఫ్రెండ్ కోసం స్టాండ్ తీసుకుని నేను ఆల్రెడీ ఒకరి కోసం మాట ఇచ్చాను అన్నది రీతు కోసం, ఒకవేళ అవసరం అయితే వాడతానని మాట ఇచ్చింది అన్నట్టు. అందుకోసం తనుజా నిలబడ్డది, ఇక్కడ మనం మెచ్చుకోవాలి. కానీ బర్నీ అన్నకు కూడా వాడొచ్చు, కానీ బర్నీ అన్నకు వాడినా మళ్ళీ బంధాలు కంటిన్యూ అవుతాయి, ఒకవేళ వెళ్ళేదుంటే వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళిద్దరిలో ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో తెలియని సందర్భంలో నువ్వు ఎవరి కోసం పెడుతున్నావు అంటే అది బాగుంటుంది. ఇప్పుడు లాజికల్గా అక్కడ ఎవరు వెళ్ళిపోతారు, సాయి వెళ్ళిపోతారని తెలిసింది, సాయి అవుట్ ఆఫ్ ద రేస్. అయితే ఇక్కడ ఈ పవర్ వాడవా అనేది పెట్టిర్రు, అది కరెక్ట్ కాదనిపించింది నాకు. ఎందుకంటే తెలిసిన తర్వాత మనం డిసైడ్ అవుతాం, తెలియక ముందు అయితే బర్నీ అన్న కోసం వాడితే బాగుండేది, సాక్రిఫైస్ లేక ఉండేది. ఏందో వీళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ పోతారు అంతే. తర్వాత మనకి ఇక బర్నీ అన్న సేఫ్ అండ్ మన ఆసామి ఎవరు మనోడి పేరు యాదు కదా, సాయి శ్రీనివాస్ ఎలిమినేటెడ్. ఈ ఎలిమినేటెడ్ కంటే ముందు ఫన్ టాస్క్ పెడదామని చెప్పి, ఫైనల్ రౌండ్ కంటే ముందు ఫన్ టాస్క్ పెడదామని చెప్పి చేశారు. ఆ ఫన్ టాస్క్లో టోటల్ గేమ్ అంతా కూడా ఓకే ఫన్నీగా జరిగిపోయింది అంతే, ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత సాయి ఎలిమినేట్ అయిపోయింది కదా, ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు కానీ, అక్కడ జరిగిన డిస్కషన్ కానీ, అండ్ హౌస్లో కొంతమంది ఆట తీరుని కానీ నేను సపరేట్గా ఒక వీడియో చేసిన, అది ఈ వీడియో తర్వాత వస్తుంది. చాలా మంచి అనాలిసిస్ చేసి పెట్టినా, కొంచెం ఫన్నీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి, దీని తర్వాత అది ఉంటుంది. ఓకేనా? సరే, ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ నిన్న పెట్టాల్సిన రివ్యూ ఈరోజు పెట్టగానే ఆదరించిన మీ అందరికీ థ్యాంక్ యూ, శతకోటి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు ఉంటారు, అప్పటి వరకు ప్రపంచ యాత్ర చేద్దాం.